Good morning, friends. Okay. Right. Today also I am considering the same topic, root locus, and we'll discuss about one or two problems. Okay. I am repeating the class. I changed the problems. Okay. But I am sharing my screen. Okay. Right. So let us consider a problem. It's given open loop transfer function g of s equals to k into s plus 1 by s square. Now in this problem, we have two poles at origin. Okay, this problem we have two poles at origin. Okay, s is equal to 0 and also s is equal to 0. The double pole, okay, is given double pole. Now 0 is also given, s is equal to -1. Now you please find out the normal. It is a normal procedure. Only మామూలుగానే మన procedure అంతా ఒకటే. What is n minus m? N minus 1 is 2 minus 1. It's 1. Now on the S plane, if I locate the poles and open loop poles and open loop zeros, you see double pole, and at S is equals to -1, there is another 0. Now, suppose if we want to find out the branches on the real axis, branches on the, after locating, what is the next step? Find out the branches on the real axis. So suppose if I put 1, 2, 3, కౌంట్ పెట్టుకున్నాను అనుకోండి, ఎన్ని రూట్స్ ఉన్నాయి నాకు రియల్ యాక్సిస్ మీద? 3 రూట్స్ ఉన్నాయి. 1, 2, 3. కాబట్టి డబుల్ పోల్ అక్కడ. డబుల్ పోల్ కాబట్టి వి డోంట్ ఫైండ్ ఎనీ బ్రాంచ్. 1 అండ్ 2 ఒకదాని దగ్గరే వచ్చాయి కాబట్టి అక్కడ బ్రాంచ్ అంటూ ఏం లేదు. బట్ నెంబర్ 3, థర్డ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి రియల్ యాక్సిస్ మీద ఇట్స్ ఆడ్ నెంబర్. 3 count is odd number. From that point, if you count the number of poles and zeros towards right, you will find 3. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే మీరు ఉన్నారో ఆ పాయింట్తో కలిపి మనం రైట్ సైడ్కి నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ కౌంట్ చేస్తే ఇట్ మస్ట్ రిటర్న్ ఆడ్ నెంబర్. దెన్ ఓన్లీ రూట్ లాకస్ ఈజ్ స్టార్ట్స్ దేర్. సపోజ్ అక్కడ పాయింట్ ఏముందమ్మా, 0 ఉంది కాబట్టి మనం డైరెక్షన్ టువర్డ్స్ 0 చూపించాం. So we have 3 points on the real axis, but at starting point it is a double pole. 2 points ఉన్నాయి అక్కడ 1, 2, కాబట్టి అక్కడ ఎలాంటి బ్రాంచ్ రావట్లేదు. నెక్స్ట్ 2 దగ్గర నుంచి థర్డ్ పాయింట్ వరకు మధ్యలో ఎలాంటి లోకస్ లేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే థర్డ్ పాయింట్ అట్ x ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆ పాయింట్ నుంచి మనం రైట్ సైడ్కి నెంబర్ ఆఫ్ పోల్స్ జీరోస్ని కౌంట్ చేస్తే 3 వచ్చింది, అంటే ఆడ్. అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, హౌ టు ఫైండ్ అవుట్ లాకస్ ఆన్ ద రియల్ యాక్సిస్ అంటే ఏదైతే రైట్ సైడ్ మోస్ట్ కార్నర్లో ఉండే పాయింట్ దగ్గర నుంచి జస్ట్ పుట్అప్ ద నెంబర్ 1, 2, 3, 4 నెంబర్స్ పుట్అప్ చేసేసుకోండి. యూ జస్ట్ థింక్ దట్ ఫ్రమ్ ద ఆడ్ నెంబర్ the locus starts, and at even number the locus ends, whether it is a pole or a zero, whatever it is. That's why sometimes the locus comes between poles, or maybe locus comes between zeros, 2 zeros. Now our locus actually starts from 0, s is equal to -1,
యాక్చువల్‌గా అది 0 కాబట్టి మనం మార్కింగ్ ఎటు చూపించుకుంటున్నాం అంటే 0కి చూపిస్తున్నాం. అదే పోల్ అనుకోండి, అక్కడి నుంచి ఔట్ సైడ్‌కి చూపించేవాడిని నేను డైరెక్షన్. ఓకేనా? దేర్‌ఫోర్ లోకస్ ఆన్ ద రియల్ యాక్సిస్. సో, దేర్ ఆర్ 2 పోల్స్. యాక్చువల్‌గా మనకి ఎన్ని పోల్స్ ఉన్నాయి? 2 పోల్స్ ఉన్నాయి. బట్ 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా 2 బ్రాంచెస్ ఉండాల్సిందే. అందుకనే వాడు ఏమంటున్నాడంటే ఔట్ ఆఫ్ దీస్ 2 పోల్స్ ఫ్రమ్ వన్ పర్టిక్యులర్ పోల్ ద లోకస్ గోస్ టు ద ఫైనైట్ జీరో అంటాడు. వీఆర్ హ్యావింగ్ 1 0. ఎప్పుడైతే మనకు ఫైనైట్ జీరో ఉంటుందో ఆటోమేటిక్‌గా సిస్టంలో ఉండే ఓపెన్ లూప్ పోల్స్ నుంచి ఖచ్చితంగా ఆ ఫైనైట్ జీరోకి ఒక లోకస్ అనేది పాస్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా సరే, సెకండ్ వన్ ఏంటమ్మా? ఫ్రమ్ ద సెకండ్ వన్ స్టార్ట్స్ అట్ ద డబుల్ పోల్ కాబట్టి సెకండ్ పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ అనదర్ జీరో. ఫైనైట్ జీరో అనేది లేదు కాబట్టి విల్ థింక్ దట్ ఇట్ గోస్ టు చాలా దూరం ఎక్కడో జీరో అవైలబిలిటీ ఉంది నాకు ఇన్ఫినిటీ దగ్గర, అక్కడికి పాస్ అవుతాం. సో దెర్ ఆర్ 2 బ్రాంచెస్. బట్ ఫ్రమ్ ద 2 పోల్స్ ద 2 బ్రాంచెస్ స్టార్ట్స్ వన్ ఫ్రమ్ ద 1 పోల్ టు ఎ ఫైనైట్ జీరో. ఒకటి ఖచ్చితంగా ఫైనైట్ జీరో వెళ్ళిపోతుంది అక్కడ. రెండోది ఎక్కడ జీరో ఎక్కడ అవైలబిలిటీ ఉంది నాకు ఇన్ఫినిటీ దగ్గర, అక్కడికి ఇట్ ఫాలోస్. నౌ ఓకే, నార్మల్ ప్రొసీజర్ తెలుసు మనకి. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసాం. రియల్ వాల్యూస్ ఆఫ్ పోల్స్ మైనస్ రియల్ వాల్యూస్ ఆఫ్ జీరోస్ బై n-m. యాక్చువల్గా మనకి రియల్ వాల్యూస్ ఆఫ్ జీరోస్ అంటే ఉన్న వాల్యూసే జీరో కదమ్మా, కాబట్టి ఏం లేదు. బట్ ఓన్లీ ఒక్క జీరో ఉంది. రియల్ వాల్యూస్ ఆఫ్ జీరో అంటే -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వి గాట్ 1. ప్లీజ్ థింక్ దట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో సెంట్రాయిడ్ నెగిటివ్ వచ్చింది, బట్ నో సెంట్రాయిడ్ పాజిటివ్ వచ్చింది. చూసారా? అంటే సెంట్రాయిడ్ ఎందుకు మనం యూజ్ చేసుకుంటాం అంటే సెంట్రాయిడ్ నుంచి అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ని డ్రా చేసుకుంటాం. వై? బికాస్ వాట్ ఎవర్ ద బ్రాంచెస్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ పోల్స్ అండ్ యూ ఆర్ ఎండింగ్ అట్ జీరోస్, దోస్ విల్ ఫాలో ద అసిమ్ప్టోటిక్ యాంగిల్స్. ఎక్కడి నుంచి డ్రా చేయాలి అంటే ఐ హ్యావ్ టు పుట్ అప్ ఎ ప్రొట్రాక్టర్ అట్ దిస్ పాయింట్. ఆ జంక్షన్ కింద తీసుకుంటాను నేను సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఈజ్ ఏ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆన్ ద రియల్ యాక్సిస్. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ప్రొట్రాక్టర్ పెట్టుకుని మనం ఏం చేస్తాం, యాంగిల్స్ని డ్రా చేసుకుంటాం. ఓకేనా? ఆ యాంగిల్స్ని ఎవరు ఫాలో అవుతున్నారు? రూట్ లోకస్ ఫాలో అవుతుంది. వైల్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో టు పోల్ టు జీరో. దేర్ఫోర్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్పెషల్ కేసు ఏంటంటే సెంట్రాయిడ్ పాజిటివ్ వచ్చింది. అంటే ఆల్వేస్ డోంట్ ఫైండ్ నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్ రావాలని రూల్ లేదు. ఒకసారి పాజిటివ్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ సెంట్రాయిడ్ పాజిటివ్ వచ్చినందుకు మీ లోకస్ రైట్ హ్యాండ్ సైడ్లోకి అసిమ్ప్టోటిక్ యాంగిల్ని ఫాలో అవుతూ రైట్ హ్యాండ్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పలేము మనం ఎట్లా సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి అలాగనే ఉండొచ్చు మనకి. దేర్ఫోర్ హియర్ ద పోల్ ఎంత వచ్చిందమ్మా మనకి? సెంట్రాయిడ్ +1 వచ్చింది. సో ఇఫ్ యూ ఫైండ్ ద asymptotic angles, suppose n-m is 1, we know that one certain expression is there, ±180 into 2q plus 1 by n-1. So q is from 0 to n-m-1. We got only one value, 0. సో ఆ జీరో వాల్యూకి మనకి ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ ఏమొచ్చాయి? 180 degrees, ±180 degrees. వి నో దట్ వన్. మనకు తెలుసు ఆల్రెడీ. మనం ఒకసారి కోఆర్డినేట్ సిస్టంలో యాంగిల్స్ అన్ని చెక్ చేసుకుంటే ఇఫ్ యూ కౌంట్ ద యాంగిల్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ మేబీ కౌంట్ ద యాంగిల్స్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యూ విల్ ఫైండ్ ±180 ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్లో వస్తాయి ±180 అని. నౌ అంటే ఈ 2 పోల్స్ దగ్గర నుంచి ఏవైతే బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయో 2 లెఫ్ట్ సైడ్కి అనమాట. 180 degrees అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా మనకి. సో 2 ±180 degreesకి ఫాలో అవుతూ ఒకటి ఫైనైట్ జీరోకి వెళ్ళాలి, ఇంకోటి జీరో ఈజ్ అవైలబుల్ అట్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే at what particular point on the real axis one branch will enter into the finite zero and another one will go to infinity, 0 at infinity. సో ఏ పాయింట్ దగ్గర నుంచి అది జీరోకి ఎంటర్ అవుతుంది అంటే మనం మళ్ళీ ఏం చేయాలి అక్కడ? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బ్రేక్ ఇన్ ఆర్ మేబీ బ్రేక్ అవే. కానీ ఇక్కడ 2 పోల్స్కి మధ్యలో రాలేదు.
2 పోల్స్కి మధ్యలో రాలేదు కాబట్టి అది బ్రేక్ అవే కాదు. నువ్వేమంటున్నావు, రియల్ యాక్సిస్ మీద పాయింట్ కట్ అవ్వాలి బ్రాంచ్, అక్కడి నుంచి జీరోకి వెళ్ళాలంటున్నాము. జీరోకి వెళ్ళాలి కాబట్టి అది బ్రేక్ ఇన్ పాయింట్. సో ప్రొసీజర్ ఇస్ సేమ్ ఫర్ ఫైండింగ్ ద బ్రేక్ అవే అండ్ బ్రేక్ ఇన్. ద ప్రొసీజర్ ఇస్ సేమ్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏం తీసుకోవాలి. నేను బ్రేక్ అవే తీసుకోవాలా, బ్రేక్ ఇన్ తీసుకోవాలి అంటే బ్రేక్ ఇన్ తీసుకోవాలి. ఓకేనమ్మా. సో ఫ్రమ్ ద 2 పోల్స్, రెండు ఆ పర్టికులర్ బ్రేక్ ఇన్ ద్వారా రియల్ యాక్సిస్ మీద ఆ బ్రేక్ ఇన్ అనే పాయింట్ ద్వారా ఒకటి 500 జీరోకి వెళ్తుంది, ఇంకోటి 08 ఇన్ఫినిటీకి. ఓకే. సో సపోజ్ బ్రేక్ ఇన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేశారు. బ్రేక్ ఇన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ బ్రేక్ ఇన్ ఆర్ బ్రేక్ అవే? ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్సిడర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో మీరు ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకుని ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్, కేని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అదే ప్రొసీజర్ అమ్మా. మనం ప్రాబ్లం మారుతోంది, మనకి పోల్స్ జీరోస్, కాంప్లెక్స్ పోల్స్, కాంప్లెక్స్ జీరోస్, డబుల్ పోల్స్ at origin, single pole at origin, or maybe any zero is available at origin. Like that, we are changing the system characteristics, but procedure is same. అదే ప్రొసీజర్ మనకి. Therefore, k according to the k value, we have to ఏం అప్లై చేయాలి మనం ఇక్కడ అంటే differentiate the k with respect to s and equate that equation to 0. So dk by ds is equal to 0 చేస్తే we got s is equal to -2. Therefore, సెంట్రాయిడ్ దగ్గర నుంచి మీరు ఏ యాంగిల్ డ్రా చేయాలి? ±180 డిగ్రీస్ డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ అది ఆ లైనే కదమ్మా, అది ±180 డిగ్రీస్ లైనే. అది ఇంకా స్పెషల్గా డ్రా చేయవలసిన అవసరం ఏం లేదు నాకు. ఇఫ్ ఇట్ ఈస్ 60 డిగ్రీస్ ఆర్ మేబీ 270 ఆర్ మేబీ 135 ఆర్ మేబీ ఇన్ అదర్ 45 అంటే వి విల్ షో ద డాట్స్. డాట్స్ మేకప్ చేసుకుని ఆ యాంగిల్ని డ్రా చేసేవాళ్ళు విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. ఏ పాయింట్ దగ్గర నుంచి అంటే ఆ పర్టికులర్ సెంట్రాయిడ్ దగ్గర నుంచి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ±180 అంటే అదే లైన్లో వచ్చేస్తుంది మనకి, స్పెషల్గా చూపించవలసిన అవసరం లేదు. సో దట్స్ వై ప్లీజ్ సీ దట్ we will imagine that from the pole, out of one pole, ఏ పోల్ అనేది నువ్వు చెప్పలేవు, డిస్టింగ్విష్ చేయడం చాలా కష్టం. సో అవుట్ ఆఫ్ వన్ పోల్, ద పర్టికులర్ one branch, one root locus takes ±180 ఏదో ఒక యాంగిల్, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సపోజ్ +180 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటే అది ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అంటే -2 అనే బ్రేక్ ఇన్ పాయింట్ దగ్గర కట్ చేసి ఇట్ గోస్ టు ఫైనైట్ వాల్యూ. finite 0, it goes to finite 0. Suppose from the second pole, which takes -180 degrees angle, and it goes to this intersecting point on the real axis at -2. From there, it is going towards. అంటే మీరు ఊహించుకోవాలి అక్కడ ఎట్లా గీయాలి, నేను మరి బ్రాంచ్ ఎలా గీయాలి అంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి, ఒక సిమెట్రికల్ సర్కిల్ ఫామ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. ఎందుకు అలా ఫామ్ అవుతుంది అంటే మనం 180 డిగ్రీస్ ±1, ఇక్కడ మైనస్ తీసుకోండి, ఇక్కడ మైనస్ ±180 డిగ్రీస్ని ఫాలో అవ్వాలి కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ±180 డిగ్రీస్. ఎలా ఫాలో అవుతారు మరి? ఈ రెండు పోల్స్కిను జీరోకి మధ్యలో ఎలాంటి లాకస్ లేదు. ఈ ఫస్ట్ 2 పోల్స్కి నెక్స్ట్ వచ్చే జీరోకి ఇన్ బిట్వీన్ దేర్ ఈజ్ నో బ్రాంచ్ లేనప్పుడు మీరు డైరెక్ట్గా డ్రా చేయడానికి లేదు. అదే ఈ క్వశ్చన్ యొక్క డిఫరెంట్ పాయింట్ ఏంటంటే ఆ రెండింటికి ఎలాంటి పాయింట్ లేదు మధ్యలో, బ్రాంచ్ లేదు. బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ అయింది నాకు అంటే s = -1 అనే 0 దగ్గర స్టార్ట్ అయింది, ఎందుకంటే దాని కౌంట్ ఆడ్ నెంబర్ 3 కాబట్టి. అందుకని ఈ రెండు పోల్స్కి ఈ జీరోకి మధ్యలో ఎలాంటి బ్రాంచ్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, టాప్లో ఫార్వర్డ్ అన్నమాట, ఫీడ్ ఫార్వర్డ్ అంటాం కదా మనం బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో, అలా ఫీడ్ ఫార్వర్డ్ పైనుంచి లూప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఒకటేమో +180 డిగ్రీస్ ఫాలో అవుతుంది, రెండోది -180 డిగ్రీస్ ఫాలో అవుతుంది. సో అవుట్ ఆఫ్ దీస్ 2 పోల్స్, ఫ్రమ్ వన్ పోల్ వన్ బ్రాంచ్ టాప్లో ఇలా ఒక సెమీ సర్కిల్ అనుకుంటున్నాను, ఒక సెమీ సర్కిల్ ద్వారా ఎక్స్ యాక్సిస్ మీద, అదే రియల్ యాక్సిస్ మీద -2 అనే బ్రేక్ ఇన్ పాయింట్ ద్వారా ఎంటర్ అయ్యి ఫైనైట్ 0కి వెళ్తాం. రెండోది some other out of these 2 poles, second one which follows -180 degrees and it will enter through real axis
అక్కడ అదే ప్రాబ్లం ఇక్కడ. డైరెక్ట్గా డ్రా చేయలేరు కాబట్టి సెమీ సర్కిల్ ద్వారా చూపించాల్సి వస్తుంది. ఓకేనా, అన్ని క్వశ్చన్స్ ఇలా ఉండవు. సో అందుకనే మీరు ఏం చేశారు, ఒక సర్కిల్ ద్వారా ఇలా సర్కిల్ కనిపిస్తాం, సెమీ సర్కిల్ ద్వారా మీరు -180 degrees ఫాలో అవుతూ -2 అనే బ్రేక్ ఇన్ పాయింట్ ద్వారా ఎంటర్ అయ్యి యు ఆర్ షోయింగ్ 2 ways. 2 పక్కల చూపిస్తాం చూడండి అమ్మా. ఒకటేమో లోపలికి ఫైనైట్ జీరోకి వెళ్తుంది, రెండోది అవుట్ సైడ్ ఆఫ్ దట్ సర్కిల్ ఇట్ గోస్ టు 0 at infinity. అవుతుందండి అందరికీ. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అరేంజ్ అయినప్పుడు హౌ టు డ్రా ద లోకస్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు తయారు చేసేసుకుంటారు మ్యాథమెటికల్గా. మీరు నార్మల్గా ఈ మ్యాథమెటికల్గా ఏం చేస్తారు, ఫస్ట్ ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటారు, జిహెచ్ అనేది తీసుకుంటారు. H1 ఇచ్చాడు అనుకోండి, ఓన్లీ జీ. సపోజ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, 1 + GH = 0. ఎప్పుడు హెచ్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు. హెచ్ ఫ్యాక్టర్ కానీ యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు అనుకో, 1 + G = 0. సో దట్ ఈస్ ద నార్మల్ కేస్. అక్కడ వరకు మీరు చేసుకుంటారు. నెక్స్ట్ నార్మల్గా ఫస్ట్ స్టెప్ ఏంటి, నెంబర్ ఆఫ్ పోల్స్, నెంబర్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ స్టెప్ లొకేట్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఎస్ప్లేన్. ఇక్కడ యాక్చువల్గా ఏమొస్తుంది మనకి అంటే 2 పోల్స్ ఒక చోటే వచ్చాయి, 1, 2. ఆ రెండింటికి మధ్యలో ఎలాంటి లోకస్ ఉండదు, ఎందుకంటే ఆ రెండు ఒకే పాయింట్లో ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ పాయింట్ చెక్ చేసుకుంటే థర్డ్ పాయింట్ వచ్చింది అక్కడ. అంటే రియల్ యాక్సిస్ మీద ఆ పాయింట్ నుంచి రైట్ సైడ్కి నేను మొత్తం అన్ని పాయింట్స్ని, అన్ని వాల్యూస్ని కౌంట్ చేస్తే ఆడ్ నెంబర్ తిరిగి వస్తాం. కాబట్టి వాడు ఏమంటాడు, ఎప్పుడు లోకస్ రియల్ యాక్సిస్ మీద ఆడ్ కౌంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈవెన్ కౌంట్ దగ్గర ఎండ్ అయిపోతుంది. ఆయన లేదంట, ఓకేనమ్మా. ఆయన లేదంటే చెప్పా మ్యూట్ చేసుకోండి అమ్మా. ఏదైనా వర్క్ ఉంటే బయటకు వెళ్ళిపోండి, అటెండెన్స్ ఇస్తాను నేను. మ్యూట్ చేయండి. రైట్. సో దట్స్ వై యూ ప్లీజ్ అండర్స్టాండ్, ఫ్రమ్ ద 2 poles to the 0 there is no locus. From the 2 poles to the 0 on the negative real axis there is no locus. That's why I cannot draw directly. డైరెక్ట్గా నేను లైన్ గీయడానికి లేదు కాబట్టి పైనుంచి లైన్ తీసుకెళ్తాను. ఆ బ్రాంచ్ అనేది నేను ఏం చేస్తున్నాను, సెమీ సర్కిల్ ద్వారా పైనుంచి తీసుకెళ్తాను. బట్ పైనుంచి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కడ మనకి పాయింట్ ప్రాబ్లం వచ్చింది అంటే రియల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ ద్వారా ఆ ఫైనైట్ పోల్కి కానీ ఫైనైట్ జీరోకి కానీ ఇన్ఫైనైట్ జీరో కానీ ఎంటర్ అవ్వాలి. ఏ పాయింట్ దగ్గర ఆ పాయింట్ని ఏమంటున్నాం మనం, బ్రేక్ ఇన్ పాయింట్ అంటే అదే మీరు అన్ని ఊహించుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా 2 పోల్స్కి మధ్యలో వస్తే బ్రేక్ అవే పాయింట్, 2 జీరోస్కి మధ్యలో వస్తే బ్రేక్ ఇన్ పాయింట్ అనేది రాకపోవచ్చు. ఒకసారి యూ హ్యావ్ టు థింక్ దట్ ఫ్రమ్ ద పోల్ which it has to follow ±180 degrees and goes towards finite 0. ఎలా వెళ్తుంది మరి? కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇన్ పాయింట్ ఉంటుంది, అది రియల్ యాక్సిస్ మీద మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్ ద్వారానే లోపలికి ఎంటర్ అవ్వాలి. వన్ థింగ్ ఐ విల్ రిపీట్, బ్రేక్ ఇన్ అన్నా బ్రేక్ అవే అన్నా మనకి ఒకే ప్రొసీజర్ ఒకటే. బట్ పోల్ నుంచి బయటకు వెళ్తోంది అనుకోండి, బ్రేక్ అవే అంట. 0 వైపు వెళ్తోంది అనుకో, బ్రేక్ ఇన్ అంట. నౌ యూజింగ్ ద అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ అండ్ బ్రేక్ ఇన్ పాయింట్, బ్రేక్ ఇన్ -2 వచ్చింది కాబట్టి ఏం చేసామమ్మా, ఈ రెండింటికి మధ్యలో లోకస్ లేదు కాబట్టి పైనుంచి బ్రాంచ్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్, 180 degrees అంటే నేను డైరెక్ట్గా డ్రా చేయొచ్చు, ±180 degrees అంటే నేను డైరెక్ట్గా పోల్ నుంచి 0కి డ్రా చేసేయచ్చు. బట్ ద ప్రాబ్లం ఏమొచ్చింది, ఈ రెండింటికి మధ్యలో, ఈ 2 పోల్స్కి 0కి మధ్యలో ఎలాంటి లోకస్ లేదు కాబట్టి ఏం చేసాం, మనం పైనుంచి తీసుకెళ్ళాం, ఫీడ్ ఫార్వర్డ్. దేర్ఫోర్ ఆ లోకస్ పైనుంచి వచ్చి -2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఒకటి, రెండోది బయటకు వెళ్ళిపోతాం. సో దేర్ ఆర్ 2 poles, 2 branches. They are following ±180 degrees asymptotic angles, and both branches are entering into the real axis at a break-in point -2. I'll repeat. 2 branches ఒకటే పాయింట్ ద్వారా రియల్ యాక్సిస్ ని కట్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఒక్క పాయింట్ 2 branches కి వాడుతున్నాం. దట్స్ వై ద బ్రేక్ ఇన్ ఆర్ బ్రేక్ అవే పాయింట్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ రూట్.
Therefore, we got certain type of symmetrical circle. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఇలాంటి షేప్ రాదమ్మా, ఎందుకంటే ఒకటేమో 60 degreesకి వెళ్ళిపోతుంది, ఒకటి -60sకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us go back to some other problem. చెక్ అవుట్ దిస్ క్వశ్చన్. చెక్ చేయండి ఒకసారి ఇది. హ్యావ్ యూ ఫౌండ్ ఎనీ circle? No, you don't find any circle because of the angles are different. What type? Okay, ఇక్కడ ఈ క్వశ్చన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us go to another question. Suppose, please check this one. ఒకసారి చెక్ చేయండి. ఈ క్వశ్చన్ చెక్ చేయండి అమ్మా అందరూ. Suppose we have certain type of question. In this question, the root locus is having 3 branches. One branch is starting at both complex poles. Another branch is from s is equal to 0. ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు, ఒకసారి చూడండి. మీరు డౌట్ ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఓకే, there are 3 branches. One branch is starting from s is equal to 0. Another 2 branches are from the 2 complex poles. But please, the entire locus is symmetrical about real axis. Symmetrical about real axis. You please check this one. One is following plus 60 degrees. Second one is following minus 60 degrees. Is there any circle formation? No, there is no circle formation. అన్నిట్లోనూ ఇలాంటి ఫార్మేషన్స్ ఉండవు మనకి. అంటే ఆ పాయింట్ మనం వైల్ వీఆర్ ప్రిపేరింగ్ ద ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్ మన ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్, ఈ రెండింటికి మధ్యలో లాకస్ లేదు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, మనం పైనుంచి గీయాల్సి వచ్చింది. లూప్ పైనుంచి ట్రాజెక్టరీ పైనుంచి గీసుకుని రియల్ యాక్సిస్ దగ్గర బ్రేక్ ఇన్ పాయింట్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి 2 బ్రాంచెస్ బ్రేక్ ఇన్ పాయింట్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యాయి కాబట్టి ఆ ఒక్క పాయింట్ని వాడు ఏమంటున్నాడు, డబుల్ రూట్ అంట. ఓకేనా, డబుల్ రూట్. నౌ లెట్ us రిపీట్ ది సేమ్ యూజింగ్ సమ్ డిఫరెంట్ క్వశ్చన్. కొద్దిగా మారుద్దాం. సపోజ్ open loop transfer function is k into s plus 6 by s into s plus 4. See, k into s plus 6 by s into s plus 4. Is there any relation between these two? Is there any relation? K into s plus 1 by s square. Double pole at origin. What 0 is available? What about the next one? It's totally different. Sorry. This is totally different. K into s plus 6 by s into s plus 4. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది మీకు, కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమే వస్తుంది. సో చూడండి. Suppose we have 2 poles and 1 0. We are having 2 poles and 1 0. One is s is equal to 0. Second one is s is equal to -4. And 1 0, s is equal to -6. Therefore, n minus m is 1. Okay, n minus 1 is 1. Now you please understand here. After locating the zeros and poles, we got one locus between the 2 poles. One locus between the 2 poles, and also from the 0 there is a third locus. ఇక్కడ చూసారా, యాక్చువల్గా లాకస్ దేనికి పడింది అంటే 2 పోల్స్కి మధ్యలో లాకస్ పడింది. ఎందుకు? ఫస్ట్ పాయింట్ 1 కదా, ఆడ్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయింది. సెకండ్ పాయింట్ 2 ఈవెన్ నెంబర్, అక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఎలాంటి లాకస్ లేదు. సెకండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చే వరకు రియల్ యాక్సిస్ మీద లాకస్ లేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? థర్డ్ పాయింట్ ఆడ్ నెంబర్, కాబట్టి మళ్ళీ లాకస్ స్టార్ట్ అయింది. నో ఫ్రమ్ ఈ క్వశ్చన్ మీకు ఏమర్థం అవుతుంది అంటే, వీఆర్ హ్యావింగ్ 2 ఓపెన్ లూప్ పోల్స్. ఆ 2 పోల్స్ నుంచి 2 బ్రాంచెస్ ఉండాలి. 2 బ్రాంచెస్ ఉండాలి ఖచ్చితంగా. మరి ఎలా డ్రా చేస్తారంటే, విత్ రెస్పెక్ట్ టు asymptotic angles. Suppose if you find the asymptotic angle, I got the same plus or minus 180 degrees వచ్చింది. చూసారా, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. We got plus or minus 180 degrees. ఎప్పుడైతే మళ్ళీ plus or minus 180 degrees వచ్చిందో, can I draw directly from this pole to the finite 0? లేదు, డ్రా చేయడానికి లేదు, మనకి పాసిబిలిటీ లేదు. ఈ పోల్ నుంచి నేను ఈ 0కి డైరెక్ట్గా ఒక లాకస్ డ్రా చేయగలనంటే చేయలేను, ఎందుకంటే రెండింటికి మధ్యలో లాకస్ లేదు. నౌ అండ్ మళ్ళీ మనకు సేమ్ ఐడియా ఏంటి, అవుట్ ఆఫ్ దీస్ 2 పోల్స్ one must be go to the finite 0. ఒకటి ఖచ్చితంగా ఫైనైట్ 0కి వెళ్ళాల్సిందే.
రెండోది జీరో అవైలబుల్ అట్ ఇన్ఫినిటీ. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఐ రిపీట్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ప్రజెంట్ క్వశ్చన్. కాన్సెప్ట్ ఒకటే, బట్ లొకేషన్ ఆఫ్ పోల్స్ జీరోస్ మారే అంతే. ఐ రిపీట్, ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ we have double pole. From the double pole, it has to follow plus or minus 180 degrees in follow అయ్యి ఫైనట్ జీరోకి రావాలి. ఇక్కడ ఏంటమ్మా ఈ క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో రెండు డిఫైన్డ్ పోల్స్, ఒకటేమో s is equal to 0, ఇంకోటి s is equal to -4, రెండింటికి మధ్యలో పడింది లోకస్. ఇక్కడ ఏముంటుంది మనకి? బ్రేక్ అవే పాయింట్. సో ఫ్రమ్ ద బ్రేక్ అవే పాయింట్ two locuses starts from the two poles. మళ్ళీ రెండు పోల్స్ నుంచి రెండు లోకస్లు ఒకటే పాయింట్ ద్వారా బయటకు ఎంటర్ అవుతాయి కాబట్టి అది డబుల్ రూట్. అది కాబట్టి అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఒకటేమో ఫైనట్ జీరోకి వెళ్ళిపోవాలి, రెండోది ఇంకెక్కడో జీరో ఉంది ఇన్ఫినిటీ దగ్గర, అక్కడికి ఫాలో అవ్వాలి. సేమ్ కాన్సెప్ట్, అది ఐడియా ఇది ఐడియా ఒకటే. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఒక సెమీ సర్కిల్ చూపించుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా ఒక పోల్ నుంచి ఒక జీరోకి ఎలాంటి లైన్ డ్రా చేయలేము కాబట్టి 180 degrees లెవెల్లో ఒక సెమీ సర్కిల్, -180 degrees ఎసిమ్ప్టోటిక్ యాంగిల్తో అనదర్ సెమీ సర్కిల్. దేర్ ఆర్ టూ సర్కిల్స్, సెమీ సర్కిల్స్ మొత్తం కంబైన్ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది. ప్లీజ్ చెక్ దిస్. ఓకే, ప్రొసీజర్ ఇస్ సేమ్. పాయింట్ సెంట్రాయిడ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 అనేది చూసారా పాజిటివ్ వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా డోంట్ ఫైండ్ ఆల్వేస్ నెగిటివ్ రావాలి రూల్ లేదు. సెంట్రాయిడ్ ఒకసారి పాజిటివ్ రావచ్చు. అక్కడి నుంచి ప్లస్ ఆర్ మైనస్ 180 degrees నేను ఎసిమ్ప్టోటిక్ యాంగిల్స్ తీసుకున్నాను. కాబట్టి ఈ క్వశ్చన్కి కూడా మనం ఎట్లా చేయాల్సి వస్తుందంటే, ఎట్లా తీసుకోవాల్సి వస్తుందంటే ఇలా ఫామ్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ చెక్ తీసుకోండి. ఆ క్వశ్చన్ అయినా ఇలాంటి ఆన్సరే వచ్చింది, ఈ క్వశ్చన్ అయినా ఇలాంటి ఆన్సరే వచ్చింది. బట్ బిట్వీన్ ద టూ పోల్స్ బ్రేక్ అవే ఇస్ దేర్. అంటే అక్కడి నుంచి లోకస్ బయటికి వెళ్ళాలి కాబట్టి ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే లోకస్ బయటికి వెళ్తుందో ఆ పర్టికులర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ బ్రేక్ అవే. మళ్ళీ ఈ బ్రాంచ్ 180 degrees కానీ -180 degrees కానీ ఫాలో అయ్యి జీరోకి ఎంటర్ అవ్వాలంటే వన్స్ అగైన్ ఇట్ హ్యాస్ టు ఇంటర్సెక్ట్ రియల్ యాక్సిస్. అంటే 2 సార్లు ఇంటర్సెక్టింగ్ జరుగుతుంది రియల్ యాక్సిస్ మీద ఈ క్వశ్చన్లో. ఒకటి between two poles, that is known as breakaway point. Another one is also there, your branch has to enter into certain point on the real axis. akkadi nunchi finite zero ki ellali. This question contains not only breakaway but also break in. Rendu unnai indulo, rendu points unnai indulo. I'll repeat. In the previous question we are having only one break in point, ఓన్లీ 1 బ్రేక్ ఇన్ అంతే. రెండు పోల్స్ జీరో దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఎలాంటి లోకస్ లేదు. దట్స్ వై డైరెక్ట్గా పోల్ దగ్గర నుంచి 180 degrees తీసుకున్నారు. ఆ -2 అనే పాయింట్ ద్వారా ఫైనైట్ జీరోకి లోకస్ వెళ్ళిపోయింది. అంటే ఫర్ దిస్ పర్టికులర్ లూప్ we got only one breaking point. But the next question we are having two intersecting points on real axis. రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో బ్రేక్ అవే పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే రెండు పోల్స్కి మధ్యలో లోకస్ వచ్చింది. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి బ్రాంచ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, జీరోకి వెళ్ళాలి. జీరోకి ఎలా వెళ్ళాలి అంటే ద బ్రాంచ్ హ్యాస్ టు క్రాస్ ద రియల్ యాక్సిస్ వన్స్ అగైన్. మళ్ళీ వేరే పాయింట్ దగ్గర రియల్ యాక్సిస్ని కట్ చేసి జీరోకి వెళ్ళాలి. So that's why there is another intersecting point on real axis. That's why from e question lo special entante you have to find out breakaway point and also break it. రెండు పాయింట్స్ కావాల్సి వస్తుంది. సో రెండింటిని ఒకటి ఏమొచ్చింది అంటున్నాడు, -2.5. From that point branch is coming outside. Now at -9.5 the branch is entering into the real axis and it goes to finite zero. So there are 2 points. One is -2.5 breakaway point. Second one is -9.5 break-in. So ఈ రెండు మీరు క్యాలిక్యులేట్ చేయండి. బ్రేక్-ఇన్ పాయింట్, బ్రేక్అవే పాయింట్ రెండు. ప్రొసీజర్ ఒకటే, ఒకే ప్రొసీజర్ నుంచి. ఏంటి ప్రొసీజర్? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫైండ్ అవుట్ కే,
find out k, differentiate with respect to s and equate it to 0, and you can find some root. ఈ క్వశ్చన్కి 2 రూట్స్ వస్తాయి అనమాట. ఫర్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ 2 రూట్స్ వస్తాయి ఇలాగా. ఆ 2 రూట్స్ని యూజ్ చేసేసుకుంటున్నాం. ఐ విల్ రిపీట్, ఐ విల్ యూజ్ ద 2 రూట్స్, రెండింటిని యూజ్ చేసుకుంటున్నాం మనం. ఒకటి -2.5, సెకండ్ వన్ ఇస్ -9.5, బికాస్ వీ వాంట్ 2 intersecting points on real axis. One is between 2 poles, second one is near to 0. బట్ 2 షేప్స్ ఎలా కనిపిస్తున్నాయమ్మా? షేప్ ఎలా ఉంది? సిమెట్రికల్ అబౌట్ రియల్ యాక్సిస్ ఎలా కనిపిస్తుంది అంటే సర్కిల్, ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా అంతే, ఒక సర్కిల్ కనిపిస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా మనం డ్రా చేసుకోవాలి. రైట్. So there is another case we are having, the last case in root locus. I'll quickly చెప్పేస్తాను నేను, ఒకసారి చూడండి. Suppose ఏం చేస్తాడంటే he will give you damping coefficient. He will give you damping coefficient, zeta factor, and find out open loop gain k. అంటే damping coefficient ఇచ్చి సిస్టమ్ సంబంధించిన damping factor జీటా ఇంటూ ఒమేగా ఎన్లో జీటా ఫ్యాక్టర్ ఇస్తాడు, ఇచ్చి ఓపెన్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు యూజ్ మనం ట్రాన్షియంట్ అనాలిసిస్లో తీసుకున్న ట్రయాంగిల్ తీసుకుంటాం. phi with respect to cos phi is zeta, sin phi is √1 minus zeta square. If you like that, we will use this one. Tan phi is √1 minus zeta square by zeta. సో ఈ పర్టికులర్ యాంగిల్ తీసుకుని దీని నుంచి యూ కెన్ యూజ్ సైన్ ఆర్ మేబీ tan, whatever it is, no problem. బట్ బేసిక్గా కాస్ ఇన్వర్స్ తీసుకుంటాం, cos phi తీసుకుంటాం. సో కాస్ ఇన్వర్స్ జీటా ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు 5. ఇఫ్ యూ యూజ్ దట్ జీటా ఫ్యాక్టర్ హియర్, యూ గాట్ 45 degrees. సో డైరెక్ట్గా చెప్పేస్తాను చూడండి అమ్మా. సో క్వశ్చన్ ఏంటంటే డాంపింగ్ రేషియో ఇచ్చి ఓపెన్ లూప్ గెయిన్ కే క్యాలిక్యులేట్ చేయమంటారు. ఫస్ట్ ఏం చేస్తాం, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి, జీటా ఫ్యాక్టర్. So consider any sine or cos, no problem. But from using this zeta ratio, I mean, find out the angle. Angle find out cheyali. So after finding the angle, for suppose this is your locus anukunte, ee locus from center point nunchi real axis to we have to draw the 45 degrees onto the root locus. ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ మీదకి 45 degreesతో విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్తో సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటాం, ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఆ లైన్ ఏ పాయింట్ దగ్గర అయితే పుటప్ అయిందో దట్ ఈస్ ద పాయింట్ ఆన్ ద రూట్ లాకస్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద గెయిన్ కే. అంటే ఏ పాయింట్ దగ్గర గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఎవరు చెప్తున్నారు మనకి? డాంపింగ్ రేషియో చెప్తాను. ఆ డాంపింగ్ రేషియోని ఎక్కడ యూజ్ చేసాం? ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ దాంట్లో యూజ్ చేసుకుని కాస్ ఫైని ఉపయోగించుకుని ఆ 5 క్యాలిక్యులేట్ చేసాం 45 degrees. సపోజ్ ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇది. సో ఆ 5 వాల్యూ ఏదైతే ఉందో మనం ఆన్ అవర్ రూట్ లోకస్, సపోజ్ ఇది నేను ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను, ఈ రూట్ లోకస్కి ఆ పర్టికులర్ లైన్ డ్రా చేసుకుంటాను ఆ యాంగిల్తో. అది ఏ పాయింట్ దగ్గర అయితే రూట్ లోకస్ మీద టచ్ అవుతుందో దట్ ఈస్ ద పాయింట్ ఎస్ వాల్యూ ఇన్ ద ఎస్ ప్లేన్ వేర్ యూ ఆన్ ద రూట్ లోకస్ ఇన్ ద ఎస్ ప్లేన్ we have to find out gain. Now what is the procedure? There are 2 procedures. One procedure ఏంటంటే మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని ఎస్ వాల్యూ పుటప్ చేసి కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని ఎస్ వాల్యూను పుటప్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ కే వాల్యూ. సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే యూ పుటప్ ఫ్రమ్ దట్ పాయింట్ యూ డ్రా ద సమ్ ఫేజార్స్ towards all the points available in the your system. ఎన్ని జీరోస్ ఉన్నాయో, ఎన్ని పోల్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక ఫేజార్ లెంత్, ఒక పర్టికులర్ ఒక లెంత్ ఉన్న వెక్టర్ని డ్రా చేయమని చెప్తున్నాను. జస్ట్ లైక్ మనం యాంగిల్ ఆఫ్ డిపార్చర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎవ్రీ పోల్ నుంచి ఎవ్రీ జీరో నుంచి ఎలాగైతే కాంప్లెక్స్ పోల్కి మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాము, ఇక్కడ కూడా అలాగే ఒక పర్టికులర్ స్ట్రైట్ లైన్ని ఆ పాయింట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ జీరో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి డ్రా చేయాలి. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ యూజింగ్ స్కేల్, నాట్ ఆన్ ద రియల్ యాక్సిస్.
I'll repeat, not on the real axis, not on the imaginary axis. We have to see what is the distance, actual length between the particular pole to that point. అందుకే ఇక్కడ రాసి చూడండి. Product of phasor length from S to open loop poles by product of phasor length from S to open loop zeros. అంటే ఏ పాయింట్ అయితే ఆ యాంగిల్ కట్ చేస్తుందో, ఏ పాయింట్ అయితే ఈ పర్టికులర్ లూప్ లోకస్ మీద ఆ యాంగిల్ కట్ చేస్తుందో, ఆ పాయింట్ నుంచి ప్రతి పోల్కి ప్రతి జీరోకి మీరు ఏం చేస్తారు, ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేసి స్కేల్ యూజ్ చేసుకుని విల్ ఫైండ్ అవుట్ ద లెంత్, డైరెక్ట్ లెంత్ దట్ అది రియల్ యాక్సిస్ మీద కాదు, ఇమాజినరీ యాక్సిస్ మీద కాదు, డైరెక్ట్గా ఆ లెంత్ ఎంత ఉంది మనకి, ఆ పోల్ టు దట్ పాయింట్, హౌ మచ్ లెంత్ ఈస్ దేర్, వెక్టర్ లెంత్. ఓకేనా? సో దట్ పర్టికులర్ లెంత్ను వాడు ఏం చేస్తున్నాడు, ప్రోడక్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ త్రీ పోల్స్ ఉన్నాయి కాబట్టి 3 డిఫరెంట్ లెంత్స్ వస్తాయి. 3 డిఫరెంట్ లెంత్స్ వస్తాయి. అంటే పోల్ 1 నుంచి ఒక లెంత్, పోల్ 2 నుంచి అనదర్ లెంత్, పోల్ 3 నుంచి అదర్. సో దీస్ 3 లెంత్స్ 3 ఏం చేస్తానంటే లెంత్ 1 ఇంటూ లెంత్ 2 ఇంటూ లెంత్ 3 అంటే 3 మల్టిప్లై చేసేస్తాం. దేంతో డివైడ్ చేయాలి అంటే ఇఫ్ ఎనీ జీరోస్ ఆర్ దేర్, జీరోస్ ఏమన్నా ఉంటే వాటి నుంచి కూడా ఆ పర్టికులర్ పాయింట్కి మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసి వాడు ఏం చేస్తున్నాడు, ప్రొడక్ట్ తీసుకుంటున్నాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫేజార్ లెంత్ ఫ్రమ్ S to open loop poles by product of phasor length from S to open loop zeros. సపోజ్ నువ్వు తీసుకున్న క్వశ్చన్లో జీరోస్ లేకపోతే డిఫాల్ట్ ప్రొడక్ట్ యూనిటీ తీసుకోమంటున్నాడు, జీరో తీసుకోవడానికి వీల్లేదు. ఐ రిపీట్, మీ క్వశ్చన్లో ఓన్లీ పోల్సే ఉన్నాయి, జీరోస్ లేవు. దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద ప్రొడక్ట్ ఈజ్ యూనిటీ బై డిఫాల్ట్. డోంట్ కన్సిడర్ జీరో. జీరో పెట్టుకున్నామంటే గెయిన్ ఏమైపోతుంది, ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. తప్పు అనమాట, రాంగ్ కాన్సెప్ట్. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ వాల్యూ ఈస్ 1. సపోజ్ జీరోస్ లేవు మన సిస్టంలో, బట్ ఎట్లాంటి లెంత్ రాదు నాకు, అందుకని బై డిఫాల్ట్ ఆ వాల్యూ ఎంత పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి. ఓకే, సో ఐ రిపీట్, వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫైండ్ అవుట్ ద ఓపెన్ లూప్ గెయిన్ k when damping ratio is given for the system. So let us go to the this one, right angle. ఈ పర్టికులర్ దానికి మీరు ఎంటర్ అవుతాం. సో వేర్ యూ విల్ కన్సిడర్ సర్టన్ ఈక్వేషన్ cos phi is equal to zeta, sin phi తీసుకోండి, tan phi తీసుకోండి, మీ ఇష్టం. Anything you can use here. Let us find out the phase with respect to the damping ratio. Once you got the phase angle, then you have to draw the from the center on the real axis. You draw a particular 45 degrees line onto the రూట్ లాకస్. రూట్ లాకస్ మీదకి మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ యాంగిల్తో సెంటర్ నుంచి ఒక పర్టికులర్ లైన్ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఏ పాయింట్ దగ్గర అయితే రూట్ లాకస్ మీద కట్ అయిందో దట్ ఈస్ ద ఎస్ వాల్యూ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఓపెన్ లూప్ గెయిన్ k. దెర్ ఆర్ 2 ప్రొసీజర్స్. ఒక ప్రొసీజర్ ఏంటమ్మా అంటే ప్రతి పోల్ నుంచి ప్రతి జీరో నుంచి ఆ పాయింట్కి స్ట్రైట్ లైన్స్ కొట్టేసుకుని డైరెక్ట్ స్కేల్ లెంత్ తీసేసుకుంటాం. దట్ విల్ నాట్ బి ద లెంత్ ఆన్ రియల్ యాక్సిస్ ఆర్ మేబీ లెంత్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఈ రెండింటికి సంబంధం లేదు. డైరెక్ట్గా ఒక స్కేల్ పెట్టి ఆ పాయింట్కి మన పోల్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ పర్టికులర్ పాయింట్కి జీరోకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ ఏం చేస్తాం మనం దాంతో ఒకటి మల్టిప్లై చేస్తాం. సో ఇఫ్ దేర్ ఆర్ నో జీరోస్ బై డిఫాల్ట్ వాట్ ఎవర్ దిస్ డినామినేటర్ ఫ్యాక్టర్, ఈ డినామినేటర్ ఫ్యాక్టర్ మరి జీరోస్ కదా, జీరోస్ లేవనుకోండి మీ సిస్టంలో, యూనిటీ తీసుకోమని సేమ్ వన్. ఓకే, సో అదర్ ఈజ్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఏంటంటే యూ కెన్ కన్సిడర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద ఎస్ వాల్యూ విచ్ ఈస్ ఆన్ ద రూట్ లాకస్. అది కూడా ఎలా వచ్చింది, ఫేజ్ యాంగిల్ ఖచ్చితమైన 45 degrees ఫేజ్తో మీరు లైన్ కొడితే ఆ పాయింట్ వచ్చింది. ఆ 45 degrees కూడా ఎలా వచ్చింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ పర్టికులర్ యాంగిల్ రైట్ యాంగిల్ తీసుకున్నారు మీరు ట్రాన్సియంట్ అనాలిసిస్ నుంచి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసాం, పాయింట్ క్యాలిక్యులేట్ చేసాం, పాయింట్ నుంచి ఓపెన్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ అనదర్ స్పెషల్ కేస్ ఇన్ దిస్ రూట్ లాకస్.
ఓకే. ఐ విల్ ఇక్కడితో సెషన్ ఆపేస్తున్నాను. మేబీ టుమారో పాసిబిలిటీ ఉంటే రూట్ లాకర్స్ మీద బేసిక్‌గా టెస్ట్ ఏమన్నా తీసుకుందాం. లేదంటే ఐ విల్ చేంజ్ ద టాపిక్. ఓకే. ఐ విల్ చేంజ్ ద టాపిక్. మీరు ఒకసారి రూట్ లాకర్స్ అనేది గ్రాఫ్ షీట్స్ ట్రై చేయండి. మీరు ఏదైతే ట్రై చేశారో అది నాకు వాట్సాప్ పెట్టండి. అందులో అది కరెక్ట్‌గా ఉందా లేదా, మనం కరెక్ట్‌గా చేయగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి క్లారిఫై చేద్దాం. లేదంటే టెక్స్ట్ బుక్ నాగూర్ కని టెక్స్ట్ బుక్ తీసుకోండి. నాగూర్ కని టెక్స్ట్ బుక్‌లో డైరెక్ట్‌గా వాడు ఒక గ్రాఫ్ తీసుకొని ఆ గ్రాఫ్ మీద డ్రా చేసాడు పాయింట్ టు పాయింట్. మిగతావన్నీ రఫ్ స్కెచెస్సే. ఐ థింక్ ఇన్ ద అదర్ టెక్స్ట్ బుక్స్‌లో అన్నీ రఫ్‌గా ఉంటాయి స్కెచెస్ మీకు. నాగూర్ కని అనే టెక్స్ట్ బుక్‌లో యూ విల్ ఫైండ్ యాక్చువల్ గ్రాఫ్. ఆ యాక్చువల్ పాయింట్స్ స్కేల్ ఫిక్స్ చేసుకుంటాడు. సర్టెన్ స్కేల్ ఫిక్స్ చేసుకొని యూ విల్ డ్రా ద లాకస్. ఓన్‌గా ట్రై చేయండి. మీకు ఏదైతే మీరు ట్రై చేస్తారో అది నా గ్రాఫ్ పెట్టండి. ఫోటో తీసి పోస్ట్ చేయండి వాట్సాప్‌లో. మనం దాని ప్రాబ్లమ్ చూసి దాన్ని బట్టి కరెక్ట్‌గా వస్తుంది చెక్ చేసుకుందాం. ఓకే. డౌట్ ఉంటే మీరు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ట్రై దిస్ వన్. రైట్. థాంక్ యూ.